హరి ఓం వీక్షకులారా, మరో గూఢచర్య వైచిత్రి చెప్తానండి మీకు. 2006లో, అప్పటికి 2004లో పివి నరసింహారావు చనిపోయాడు. అసలు 1996లో పివి నరసింహారావు దిగిపోగానే తమకు గ్రిప్ వస్తుంది అని అనుకున్నాడు డ్రామోజీ. రాలేదు. అతడి చావు కోసం ఎదురు చూశారు. 2004లో అతడు చనిపోయినా కూడా ఇంటర్నేషనల్లీ తమకి దెబ్బలు తగులుతూ ఉన్నాయి. వలయం మాకు తెలుసా లేదా? అసలు పివి మరణించాక దీన్ని నడపగలవాడెవ్వడు? ఇదేవి అర్థం కాక అందున 2004లోనే సోనియాని మన్మోహన్ అనే ఒక పప్పెట్ని పెట్టి సోనియాని గద్దెక్కించే కదా. అయినా కూడా దెబ్బలు తగులుతున్నాయి దేశంలోనూ, దేశం బయట కూడా. దాంతో ఇక తదుపరి 2004 డిసెంబర్ 23 పివి మరణం. అయినా కూడా ఆగలేదు ఇవి. గందరగోళంగా అర్థం చేసుకోవడానికి జుట్టు పీక్కున్నా కూడా బోడిగుండులండి ఏం ఉంటుంది అక్కడ, బొచ్చేయలేదు, ఇంకేం అర్థం అవుతుంది? తలపైన జుట్టు లేదు, తల లోపల మెదడు లేదు. తెలిసిన 10 స్ట్రాటజీలకి ఎవరికి అనుమానం లేనప్పుడు, ఎవరికి ఏమీ తెలియనప్పుడు నడిపించడమే. నమ్మక ద్రోహాలు, ఆడాళ్లను అడ్డం పెట్టుకోవడాలు, వీటితో నడిపించడమే గొప్ప గూఢచర్యం అనుకున్నది ఆ గుంట నక్క. ఇటీవల మరణించిందిలేండి. కాబట్టి అతడికి 2004లో పివి నరసింహారావు మరణించినా కూడా నడుస్తూనే ఉంటే అందున ఇంటర్నేషనల్లీ పెద్ద పెద్ద దెబ్బలు తగులుతూ ఉండేసరికి భాజపాకి చెందిన ప్రమోద్ మహాజన్, అతడు అసలే ఆర్థిక సలహాదారు, ఫండ్ మేకరు, ఫండ్ రైజర్ కూడాను ఆ పార్టీకి. అతడిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో అతడి తమ్ముడు ప్రవీణ్ మహాజన్ చంపేశాడు. భాజపా నాయకులు ఎవ్వరు అప్పటికి కేంద్రంలో రాకపోయినా గుజరాత్లో చక్రం తిప్పుతున్నారు మోడీ షాలు. వాళ్ళు కానీ, ఎల్కే అద్వానీ కానీ, మురళీ మనోహర్ జోషీలు కానీ ఎవ్వరు నోరెత్తితే ఒట్టు. ఇంకా పైగా ప్రమోద్ మహాజన్ కొడుకు మనోజ్ మహాజన్ గృహహింస కేసుల దగ్గర నుంచి మల్టిపుల్ విడాకులు, మల్టిపుల్ పెళ్ళిళ్లతో, అంటే పీకేకి పెదనాన్న అన్నమాట. అతడు పెదనాన్న వంటివాడు, ఇందులో బూత్ అర్థం ఏం లేదండి. పెద్ద తండ్రి వంటి వాడు గుణంలో అని మాత్రమే నా అర్థం. అతడు తర్వాత కెరీర్ మట్టి కొట్టుకుపోయాడు. ఇప్పుడు వార్తల్లో లేడు. ప్రాణాలతో ఉన్నాడో పోయాడో కూడా నాకు తెలియదు. ఈ ప్రమోద్ మహాజన్ని అతడి తమ్ముడు ప్రవీణ్ మహాజన్ పాయింట్ బ్లాంక్ రేంజ్లో చావగొట్టేగానే ఎంత భయపడ్డాడంటే చెంబా, మరుక్షణం అతి కొద్ది రోజుల్లో తమ్ముడు రామ్మూర్తి నాయుడు నిన్న అంత్యక్రియలు చేయబడ్డాయి. ఈ రామ్మూర్తి నాయుడుతో అర్జెంటుగా రాజీ చేసేసుకొని తెచ్చి పక్కన పెట్టేసుకున్నాడు. తర్వాత మళ్ళీ చెడింది అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు చెడిన రోజుల్లో, స్నేహం చెడిన రోజుల్లో ఆ పురంధేశ్వరి గారి భర్త గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం జనబాహుళ్యంలో ఉంది, ఉపసంహరించడానికి వీలు కాకపోయింది. దానిలో విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో చంబా యొక్క నీచ నైజాన్ని ఆ తోడల్లుడు ఎండగట్టేశాడు, ఎక్స్పోజ్ చేశాడు. అలాగే తమ్ముడు రామ్మూర్తి నాయుడు తన గురించిన బొక్కలు తెలిసి ఉన్నవాడు ఎక్కడ బయట పెడతాడో అని అతడికి చిత్తచాంచల్యం, మతి భ్రమణం, పిచ్చి అని ముద్ర కొట్టి గొలుసులతో బంధించి లోపలుంచారు. పిచ్చి వచ్చేటట్టు స్లో పాయిజన్ చేసినా కూడా ఆశ్చర్యపోను. అంతటి నీచ నికృష్టుడు చెంబ. పెట్టుకోమను నా మీద కేసులు. అందుకే చెప్పాను అబూబక్కర్ స్ట్రాటజీకి మాది రెమిడీ అని. ఆ అబూబక్కర్ స్ట్రాటజీ ఏంటో చచ్చిన డ్రామోజీకే తెలియదు. చస్తూ బ్రతుకుతూ ఉన్న చెంబాకేం తెలుస్తుంది? తెలిస్తే ఎదుర్కోండి. ఇది మా సవాల్. చెంబా, చెక్ యువర్ సెల్ఫ్. నువ్వెందుకు నీ తమ్ముడికి పిచ్చి ముద్ర కొట్టావో ఇది నాకు రిలయబుల్ సోర్స్ నుండే తెలుసు. నువ్వు అతన్ని గొలుసులతో బంధించావని. ఇప్పుడు ఆ రామ్మూర్తి నాయుడు మరణం తర్వాత చాలా వీడియోలే బయటకు వచ్చాయి. సాక్షాత్తు అతడి కొడుకు, అతడి నటన అభిలాష తాలూకు వారసత్వాన్ని కొనసాగిస్తూ ఫెయిల్ అయినటువంటి నారా రోహిత్ కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాడని ఇందాకే కొన్ని వీడియోలు చూశాను. కాబట్టి నీ తాలూకు ఏ బ్లాక్ హోల్ బయటికి రాకుండా ఉండదు చెంబా.
ఎందుకంటే నీ పాపం పండింది, రోజులు వచ్చేసాయి. చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంబా అండ్ ఆస్క్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్సెల్వ్స్. ఊరికే బూతులు వాడేస్తే నాకేం పట్టవు. కాబట్టి పట్టేది, పట్టి నిన్ను చావగొట్టేది నీ కర్మఫలమే.